సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం ఆసీత గిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రం సురతరువర శాఖాలేఖనీ పత్రముర్వీ లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానామీశ పారం నయాతి. ఈ శ్లోకం శివమహిమ్నా స్తోత్రంలోనిది. భగవంతుని అంటే ఈశ్వరుడి యొక్క అనంత గుణాలను వర్ణించడానికి మానవ మాతృలకే కాదు, సాక్షాత్తు జ్ఞానదేవత అయినటువంటి సరస్వతీదేవికి కూడా సాధ్యం కాదు అని ఈ శ్లోకం అత్యంత కవితాత్మక శైలిలో వివరిస్తుంది. అసితగిరి సమం స్యాత్ కజ్జలం, నల్లని పర్వతమంత కాటుక ముద్ద ఉండి, సింధు పాత్రం సముద్రే, సముద్రమే ఆ కాటుకను కరిగించే సిరాబుడ్డి అయి, సురతరు వర శాఖాలేఖని, దేవతల యొక్క వృక్షమైనటువంటి కల్పవృక్షం యొక్క కొమ్మయే కలమై, పత్రముర్వి, ఈ భూమండలమే కాగితమై, లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం, స్వయంగా శారదాదేవే ఆ కలమును పట్టుకుని అనంతకాలం పాటు రాస్తూనే ఉన్నా సరే, తదపి తవ గుణానామీశ పారం నయాతి, ఓ ఈశ్వరా, నీ గుణాల యొక్క అంతును ఆమె కూడా చేరలేదు. అంటే నీ మహిమ అంత అనంతమైనది. ఈ శ్లోకంలో భగవంతుని పట్ల ఉండాల్సినటువంటి శరణాగతిని అలాగే వినయాన్ని బోధిస్తుంది. ఈ శ్లోకం యొక్క స్ఫూర్తిని తీసుకునే కాబోలు కబీర్ దాస్ గారు కూడా ఒక దోహా రాస్తారు. సాత్ సంబంధ की मसी करो लेखनी सब बन राई, धरती सब कागद करो హరి గుణ లిఖనా జాయ్. ఆ విధంగా భగవంతుని పట్ల వినయ విధేయతలను పెంపొందించుకుందాం. ఇంకో సుభాషితంతో మళ్ళీ రేపు కలుద్దాం. హరి ఓం తత్సత్.